హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెన్స్డే రొటీన్ వ్లాగ్ అయితే చూసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి అయితే వచ్చేసాను. నిన్నంత స్మాగీగా లేదు కానీ ఈరోజు కొంచెం బెటరే, బట్ మొన్న 2-3 డేస్ ఉన్నట్టు మాత్రం లేదు. అండ్ మొక్కల విషయానికి వచ్చేస్తే నిన్న చెప్పానుగా, ఈ మొగ్గ ఈరోజు ఫ్లవర్ అవ్వడానికి రెడీ అయిపోయింది. ఇంకొంచెం బాగా సన్ రైజ్ అయిపోతే వచ్చేస్తుందిలేండి. ఈ చాటుగా ఇంకోటి కూడా పూసింది పువ్వు, అది కూడా చూసేసాను. ఇంకా లోపలికైతే వచ్చేసి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి. పాపకైతే స్కూల్ లేదు, హస్బెండ్ ఒక్కరికే లంచ్ బాక్స్ కాబట్టి ఈరోజు చపాతీలోకి వంకాయ టమాటో కర్రీ అయితే చేస్తున్నాను. ఇవైతే శనగలు జస్ట్ అలా స్టిర్ ఫ్రై చేసి ఇచ్చేస్తాను. నిన్న లోబియా చేశాను కదా, సేమ్ అలానే చాలా బాగుంటాయి. మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా. సో తప్పకుండా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ కార్బ్సే తినకుండా ఇది కూడా ఒక బౌల్ తిన్నాం అనుకోండి, కొంచెం ఫిల్లింగ్గా బాగుంటుందని. అంతే, హెల్తీ లైఫ్ స్టైల్లో భాగంగా ఇవన్నీ అనమాట. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలన్నట్టు. సో అవైతే ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓవర్ నైట్ సోక్ చేశాను కాబట్టి. అండ్ ఇక్కడైతే కర్రీ కోసం ఆనియన్స్ అండ్ టొమాటో అయితే కట్ చేసుకుంటున్నాను. వంకాయ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కట్ చేసి వేసేయడమే. నేను మీకు ముందు చాలా వీడియోస్లో చెప్పినట్టే నేను కట్ చేయడం, వాటర్లో వేయడం అంత ఓపిక నాకు ఉండదు. మార్నింగ్స్లో అంత టైం కూడా ఉండదు కాబట్టి అలా మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ మీకు నా వీడియోస్ అండ్ నా సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరిగి నాకు బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా టైం తీసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇక్కడైతే ఆనియన్స్ టమాటోస్ కట్ చేసుకోవడం అయిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని కర్రీ చేసేసుకోవడమే. నా స్టైల్లో వంకాయ టమాటో కూర ఎలా చేయాలో చూసేద్దామో మరి, వచ్చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేశాను. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేయడమే. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అవ్వడానికి పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అండ్ ఇంకా మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయా, ఇంకా నడుస్తూ ఉన్నాయా, సెషన్ బ్రేక్ వచ్చిందా లేదా, పిల్లల్ని హాలిడేస్లో ఎలా బిజీగా ఉంచాలి, ఫోన్ చూడకుండా ఎలా చేయాలి అనే కొన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో అది ఇక్కడైతే పసుపు ఉప్పు కూడా వేసాను. ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి. కొంచెం మగ్గిపోయిన తర్వాత టమాటో వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని టమాటోస్ని మగ్గించుకోవడమే. టమాటో చక్కగా మగ్గిపోయిన తర్వాత ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి తర్వాత వంకాయలు యాడ్ చేసేసుకొని దగ్గరకు చేసేసుకుంటే వంకాయ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రైస్లో కానీ రోటీలో చపాతీలో దేనిలోకైనా చాలా బాగుంటుంది. జనరల్గా నేను చేసే కర్రీస్ అన్నీ రెండిట్లో యూజ్ అయ్యేలాగే చేస్తాను, ఎందుకంటే మా పాపకి రైస్లో కావాలి, మాకు చపాతీలో కావాలి కాబట్టి. అండ్ ఇక్కడైతే టమాటోస్ మగ్గిపోయినాయి. ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ గ్యాప్లో వంకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. అండ్ మీరు మీ పిల్లల్ని ఎలా బిజీ పెడుతున్నారు అనే విషయం నాతో చెప్పడం మర్చిపోకండి. ఈరోజు ఈవినింగ్ మేము టెంపుల్కి కూడా వెళ్ళాము, అది కూడా మీతో షేర్ చేస్తాను. ముందు బ్లాగ్ చూస్తూ ఉండండి చివరి వరకు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడే ఒక చిన్న లైక్ చేసి చూడడం అయితే కంటిన్యూ చేయండి. వంకాయ ముక్కలు కూడా యాడ్ చేశాను కదా, ఇప్పుడు ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేస్తే స్పైసెస్ అన్నీ పడతాయి. తర్వాత సరిపడా వాటర్ పోసుకొని కుక్ చేసేసుకోండి. ఎప్పుడైనా వాటర్ తక్కువ పోసి స్టీమ్ మీద ఎక్కువ కుక్ చేయడానికి ట్రై చేయండి. వెజిటబుల్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ వాటర్ వేసినా, వాటర్లో ఉడకబెట్టి వాటర్ తీసేసినా టేస్ట్ అంతా పోతుంది. అది ఫైనల్గా వంకాయలు అయితే కుక్ అయిపోయినాయి. ఫస్ట్ నుంచి నా డౌట్ ఏంటంటే పర్పుల్ కలర్లో ఉండే వంకాయలు ఉడికిన తర్వాత ట్రాన్స్పరెంట్గా ఎందుకు అయిపోతాయని. మీకు ఎవరికైనా తెలిస్తే నాతో చెప్పండి. కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ స్టిర్ ఫ్రై కూడా చేసేస్తున్నాను చెన్నా. దానికోసం ఏం లేదు, జస్ట్ కొంచెం నూనె, పోపు దినుసులు అయితే వేసేసుకొని చివరిలో కరివేపాకు వేసుకొని అవి యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు కారం చల్లేసుకోవడమే, అంతే. నేను ఎక్కువ కాంప్లికేటెడ్ చేయను. దీన్ని సలాడ్ లాగా కూడా చేసుకోవచ్చు, కుకుంబర్, ఆనియన్స్ అవన్నీ వేసుకొని. బట్ మాకెందుకు అలా తినడం అంత ఇష్టం ఉండదు. ఇలా అయితే కొంచెం ఇష్టంగా తింటామని ఇలా చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు అలా కూడా చేస్తాను, ఇంకా నా మూడ్ని, నా ఇష్టాన్ని బట్టి ఆ ప్రిపరేషన్ అయితే ఉంటుంది. మా బాబు అయితే బాగా చిల్ అవుతుంది. మార్నింగ్ ఇప్పుడు ఇంతవరకు లేవలేదు. 9-9:30 వరకు అసలు లేవట్లేదు. తను లేవకపోవడం వల్ల కొన్ని పనులు అలా డిలే అయిపోతున్నాయి. అండ్ బాక్స్ పెట్టేసి మా హస్బెండ్ ఆఫీస్కి పంపించేశాను. ఇక్కడైతే ఏంటా అనుకుంటున్నారా, ఎప్పుడు ఏదో ఒక సమస్య అన్నట్టు. మొన్నటి వరకు ఆ పెయింటింగ్స్ గోలా, ఇప్పుడేమో ఈ బాత్రూమ్ ఉంది కదా, మాది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్లో మేము ఈ వాష్ బేసిన్ యూస్ చేస్తే కింద ఫ్లోర్లో వాళ్ళకి వాటర్ లీక్ అవుతున్నాయి.
సో ఏదో ఇష్యూ ఉందని అదైతే చూస్తున్నారు. దానికోసం టైల్ అవన్నీ పగలగొట్టారు. అది ఫిక్స్ చేయడానికి చూస్తుంటే ఫిక్స్ అవ్వట్లేదు. ఇలాంటి మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతూనే ఉంటాయి. ఒక పెద్ద హెడేక్ లాగా అనిపిస్తుంది. ఏంటో ఎవ్రీ 2 ఇయర్స్కి ఇదే ప్రాబ్లం 2 ఇయర్స్ ముందు కూడా వచ్చింది. అప్పుడు కూడా చేపించాం. అండ్ ఇక్కడైతే సమ్మర్ వచ్చేసింది. మరి ఒంటికి చలవ చేయడానికి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. అందుకే మా పాప కోసం సబ్జా గింజలు నానపెట్టాను. మామూలుగా పెరుగు మజ్జిగ ఇలాంటివి తినదు. కాబట్టి సమ్మర్ వస్తే భయమే. తన్నే కోకోనట్ వాటర్తోనే కాపాడుతూ వస్తాను. కోకోనట్ వాటర్, సుగంధ, మన సగ్గు బియ్యం జావా ఇలాంటివి అయితే ఇస్తూ ఉంటాను. సో తన కోసం అవి నానబెట్టి పెట్టేశాను. 11 o'clockకి ఇది అరౌండ్ మేము ఫ్రెష్ అవ్వడం, పూజ అవన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత టిఫిన్ కూడా అయిపోయాక ఇది అరౌండ్ 11 o'clock స్టోరీ అనమాట. కోకోనట్ వాటర్ తాగేసి ఇంకిద్దరం ఫ్రీగా కూర్చుంటే నా పళ్ళు కూడా అన్నీ అయిపోయాయి. మా అమ్మ ఏదన్నా గేమ్ ఆడుతూ ఉంది. ఈ గేమ్ మీతో నేను ఇంతకు ముందు కూడా షేర్ చేశాను కదా, టాప్స్ గేమ్. చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. సరే అది ఆడదాం అంటే నా రూమ్లోనే కూర్చొని ఆడాలంది. సరే అక్కడే కూర్చొని ఆడుతున్నాం. పిల్లలకి ఇంట్లో హాలిడేస్ ఉంటే ఎప్పుడు ఫోన్ చూద్దామా టీవీ చూద్దామా అని అనుకుంటారు. మీరు ఫోన్ చూసుకుంటూనో టీవీ చూసుకుంటూనో కూర్చుంటే వాళ్ళకు కూడా అదే అనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం టైం తీసుకొని ఇలా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఈ ఫోన్స్ నుంచి పిల్లల్ని దూరంగా ఉంచడం చాలా కష్టమనే చెప్పాలి. మనం కూడా ఊరికే కోప్పడుతున్నా బాగుండదు. వాళ్ళు కూడా మమ్మీ అయితే ఫోన్ చూస్తుంది, నేను ఎందుకు చూడకూడదు అన్నట్టు ఉంటారు. అదంతా లేకుండా వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉంటారు కదా, హాలిడేస్ టైంలోనే కదా ఉంటారు. ఆ టైంలో మేమైతే ఇలా తనతో టైం స్పెండ్ చేయడానికే చూస్తాం. నేనైనా మా హస్బెండ్ అయినా. వీకెండ్స్లో తప్ప వీక్ డేస్లో తనకు కుదరదు కాబట్టి మార్నింగ్ అంతా ఇలా నేను ఏదో ఒకటి ఎంగేజ్ చేయడానికి చూస్తాను. బోల్డ్ అంత స్టఫ్ ఉంది మా పాప దగ్గర, రోజుకి ఒకటి ఆడుకున్నా సరిపోద్ది. అలా ఇలా పగలంతా నాతో స్పెండ్ చేసినా మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ డాడీని కూడా ఏం వదలదు. ఆయన వచ్చాక మళ్ళీ మొదలెడుతుంది. అండ్ ఇంకా ఇదైతే ఈవినింగ్ ఇల్లు తుడిచేసుకుంటున్నాను. ఈరోజు మేమైతే బాబా గుడికి వెళ్తున్నాం. ఎప్పుడో నేను అనుకున్నాను లాస్ట్ వీక్. ఈ వీక్ థర్స్డే రోజు కేసరి, పూరి అండ్ గుగ్గిళ్ళు అయితే చేసి టెంపుల్లో ఇద్దామని యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. లాస్ట్ థర్స్డే అయితే ఈ థర్స్డే ఇవ్వాలనుకున్నాను. బట్ అనుకోకుండా మా హస్బెండ్ నాకు థర్స్డే కుదరదు అనేసి అన్నారు. సరే ఇంకా 1 day ముందే ఇచ్చేద్దాం, మళ్ళీ ఫ్రైడే హోలీ ఆ హడావుడంతా ఉంటుందని ఈ రోజుకి అన్ని ఏర్పాటు అయితే చేసేసుకున్నాను. తను కూడా త్వరగా వచ్చేసారు. సో ఈవినింగ్ త్వరగా ముందు ఇల్లు తుడిచేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చేసి నైవేద్యాలన్నీ రెడీ చేసేస్తాను. రెడీ చేసిన తర్వాత గుడికి వెళ్ళిపోతాం. మా పాప అయితే ఈ టైంలో క్రికెట్కి వెళ్ళింది. నేనైతే ఇక్కడ ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. చెప్పాను కదా రవ్వ కేసరి చేస్తున్నాను. అండ్ మార్నింగ్ చెనా నానపెట్టాను కదా, ఆ చెనా తడక పెట్టేస్తాను. అండ్ పూరీలు అయితే చేస్తున్నాను. ఒక 11 అయితే చేద్దాం అనుకున్నాను. 11 టెంపుల్ దగ్గరికి అండ్ ఒక 5 అయితే ఇంట్లోకి నైవేద్యం పెట్టడానికి అయితే చేశాను. ఈ రెసిపీస్ ఏం నేను కంప్లీట్గా షేర్ చేయట్లేదు, ఎందుకంటే అన్నీ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నవే కాబట్టి. గబగబా నా ప్రిపరేషన్లో నేనైతే ఉన్నాను. వాళ్ళిద్దరు రెడీ అవుతున్నారు. ఈ గ్యాప్లో వెళ్ళి తను కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్. తను కూడా రెడీ అవుతుంది, ఫ్రెష్ అవుతుంది. అండ్ అలా అయితే ఈరోజు వెళ్ళే ముందు అయితే చాలా కంగారు పడ్డాను. అంటే థర్స్డే అయితే జనరల్గా టెంపుల్ దగ్గర ఉంటూనే ఉంటారు క్రౌడ్. మిగతా రోజుల్లో ఎవరైనా దొరుకుతారా లేదా, ఈ ప్రసాదం అయినా నేను అట్లీస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతానా లేదా అని ఒక పక్క అనుమానంగా ఉన్నా సరే, బాబా మీద నాకున్న నమ్మకానికి ఏదో రకంగా ఎవరో ఒకళ్ళు వస్తారని అనుకున్నాను. అప్పటి వరకు అంతా సైలెంట్గా ఉంది. మేము టెంపుల్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు భక్తులు. చూడగానే చాలా బాగా అనిపించింది. ఇలా మనం అనుకొని తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు అలా ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ వాటిని తిప్పి తీసుకురావడం అనేది అయితే అవ్వదు. కానీ దారిలోనే ఎక్కడైనా వెతుక్కొని ఎవరికన్నా డిస్ట్రిబ్యూట్ చేసే వచ్చేదాన్ని. అలాంటిదేం లేకుండా బాబా అక్కడే పని అయిపోయేలా చేశారు. థర్స్డే అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. థర్స్డే చాలామంది చాలా తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. బేసిక్గా టెంపుల్లో కూడా రోజు పూరి, హల్వా ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటారు. అండ్ పూరి కూడా రెడీ అయిపోయింది. ఇదైతే నా కేసరి రెడీ అయిపోయింది. జస్ట్ ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ గీలో రోస్ట్ చేస్తున్నాను. అవి కూడా యాడ్ చేస్తే ఈ పని కూడా అయిపోతుంది. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇంత చేశాక నా దగ్గర పేపర్ ప్లేట్స్ లేవు, ఉన్నాయని అనుకున్నాను. ఫైనల్గా జెప్టోలో అయితే తెప్పించాను లాస్ట్ మినిట్లో.
మన లైఫ్‌లో ఈ జెప్టో, బ్లింకిట్ అనేవి లేకపోతే మన పరిస్థితి ఏంటా అన్నట్లయిపోయాం అనిపిస్తుంది ఒక్కో రోజు నాకు. ఏదైనా సరే అప్పటికప్పుడు లేదని చూసుకోవడం, టక్కుమని ఆర్డర్ పెట్టేయడం, వచ్చేయడం. ఇలా నైవేద్యాలైతే రెడీ చేసేసి ఈవినింగ్ నేను దీపం కూడా పెట్టేసుకున్నాను. ఈరోజు పూసిన మందారం ఇదే బాబావారికి పెట్టాను చూడండి. ఇంట్లో నైవేద్యం పెట్టేసుకొని చక్కగా పూజ చేసుకొని హారతి అయితే ఇచ్చేసుకున్నాను. అండ్ టెంపుల్కి కూడా తీసుకెళ్ళడానికి అన్నీ ఇలా బాక్స్లో రెడీ చేసి పెట్టాను. అక్కడికి వెళ్ళి బాబావారికి నైవేద్యం పెట్టించేసి తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసేయడమే. టెంపుల్లో నేనేం పెద్దగా క్లిప్స్ తీసుకోలేకపోయాను. జనరల్గా టెంపుల్లో ఎలా చేయరు కదా అలానే. అండ్ బయట మూన్ చూడండి ఎంత బాగుందో, వన్ డేనే ఉంది కదా పౌర్ణమికి. అండ్ ఇక్కడైతే మేము గుడికి వచ్చేసాం. దర్శనం అంతా అయిపోయింది. బాబావారికి నైవేద్యం కూడా పెట్టేశారు. అండ్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి బయటకు వస్తాం కదా, అక్కడ కొన్ని చిన్న చిన్న వీడియో క్లిప్స్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇంకా బయటకు రాగానే ఇక్కడ నేను పెట్టిస్తూ ఉంటే మా పాప అయితే డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉంది. ఇలా పేపర్ ప్లేట్స్ తీసుకెళ్ళాం కాబట్టి ఈజీగా ఉంది. జనరల్గా ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ లేకపోతే ఎందులో పెడతాను చెప్పండి. అలా అందరూ దగ్గరకు వచ్చి తీసుకున్నారు చక్కగా. ఇలా మనం చేసింది, మొక్కుకుంది, తెచ్చుకున్నప్పుడు వచ్చే సాటిస్ఫాక్షనే వేరు కదా. నేను పర్సనల్గా ఇలాంటి వాటికి బాగా కనెక్ట్ అయిపోతాను. ఆ టైంకి అవ్వకపోతే ఎందుకో మనసు అదోలా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు చేసేయాల్సిందే. అందుకే ఒకరోజు ముందే మొక్కు అయితే తీర్చేసుకున్నాను. ఈసారి ఎప్పుడైనా వీలు చూసుకొని గురువారం రోజే ప్లాన్ చేసుకోవాలి. ప్రతిసారి ఇలా కుదరకుండా ఉండదు కదా. అండ్ ఇదైతే టెంపుల్ చక్కగా లైటింగ్ పెట్టారు చూడండి ఎంత బాగుందో. హోలీ కదా, అందుకని చక్కగా డెకరేట్ అయితే చేసి పెట్టారు టెంపుల్ని. ఇంకా పక్కనే ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి కూడా వెళ్ళేసి వచ్చాం. ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ బ్యాగ్ అక్కడ పెట్టేసి పక్కన అమ్మవారి గుడిలో కూడా దర్శనం చేసుకొని ఇక్కడైతే వచ్చేస్తున్నాం. ఇంక ఇంటికి వెళ్ళిపోయి డిన్నర్ హడావుడి ఏంటో చూసుకోవాలి. రేపు మార్నింగ్ ఎర్లీగా లేచేది ఉంది. అది ఎందుకో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడైతే మా పాప ప్రసాదం తింటూ బిజీగా ఉంది. నేనైతే వీడియో క్లిప్స్ తీసుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్ తన S25 ఫోన్లో మూన్ ఎలా క్యాప్చర్ చేయాలి అని చూడడంలో బిజీగా ఉన్నారు. సో అది ఇలా అయితే మందిరం, సాయిబాబా గుడి ఇదే. హలో అండి, హాయ్. మార్నింగ్ నుంచి మాట్లాడడం కుదరలేదు, ఇప్పుడే కుదిరింది. సో చెప్పాను కదా ఈరోజు అలా గుడికైతే వెళ్ళాం. రేపు కుదరట్లేదని. యాక్చువల్గా అయితే థర్స్డే వెళ్ళాలి, కానీ చాలా టెన్షన్ పడుతూ వెళ్ళాను. వెన్స్డే కదా, ఎవరన్నా ఉంటారో లేదో ప్రసాదం ఇవ్వడానికని. బట్ లక్కీగా మా బాబా ఆశీస్సులతో చాలామంది మేము వెళ్ళాక ఆ టైంకి అయితే వచ్చేసారు. అలా డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేసి వచ్చాం ప్రసాదం. ఇప్పుడు సింపుల్గా డిన్నర్ కోసం సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకేం చేయాలి, రేపు మార్నింగ్ గ్రైండర్ ఇద్దాం అనుకుంటున్నా. ఇడ్లీ దోశ బ్యాటర్ లేదు. సరే, మా వాళ్ళు ఫస్ట్ ఇడ్లీ దోశ అనే అంటారు, బ్యాటర్ లేదంటేనే అప్పుడు వేరే ఆప్షన్ దగ్గరకు వచ్చేది. ఇంక ఉప్మా చేస్తానంటే దలియా లేదు ఎలాగో. సో సేమియా ఉప్మా అయితే చేద్దాం. కొంచెం పూరి కేసరి ఉన్నాయి కదా ఇంట్లో పెట్టినవి, అక్కడికి తీసుకెళ్ళి ఏం మిగలలేదు, కొంచెం ప్రసాదంలా తీసుకొచ్చాను అంతే. సో అవి కలిపి డిన్నర్ చేసేసి ఈ రోజుకి డేని ఎండ్ చేయడమే. నేనైతే ఇప్పుడు సేమియా ఉప్మా చేస్తాను. రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి ఇక్కడేం స్పెషల్గా రికార్డ్ చేయట్లేదు. అండ్ వీలుంటే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను నైట్ కిచెన్ క్లీనింగ్ వరకు. మీరైతే చూస్తూ ఉండండి. అండ్ మన పిల్లల హాలిడేస్లో వాళ్ళని ఎంగేజ్ చేయడం అనే విషయం గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. పేరెంటింగ్ అనేది ఈ రోజుల్లో బిగ్ ఛాలెంజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా. వాళ్ళని మనం ఎంత వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి టైం టు టైం ఎంత ఇదిగా చూసుకున్నా ఒక్కొక్కసారి పిల్లలు మాటలు వినరు. పేరెంట్స్ చెప్పే మాట వినరు. ఎందుకో క్రాంకీగా ఉంటారు. ఎందుకు అలా బిహేవ్ చేస్తారో కూడా అర్థం కాదు. ఇప్పుడు జనరేషన్ అలా ఉందనుకుంటా. మనం అసలు అమ్మ నాన్న చెప్తే ఎలా వినేవాళ్ళం, ఈ పిల్లలు ఎలా ఉన్నారు అనేది ఒక్కొక్కసారి అర్థం కాదు. కానీ మనం కూడా వాళ్ళకి స్లోగా చెప్పడానికి ట్రై చేయాలి. ఇప్పుడు పిల్లల మీద అరవడం, కోప్పడడం, కొట్టడం ఈ 3 విషయాలు చేయడం వల్ల ఏం ఉపయోగం లేదని నా ఫీలింగ్. వీళ్ళు ఎంతమంది నాలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ పిల్లల మీద కొట్టడం అనేది వేస్ట్ అనే చెప్తాను నేనైతే. సో వాళ్ళకి స్లోగా కూర్చోబెట్టి చెప్పి మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలు. సిబ్లింగ్స్ ఉన్న పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువ ఉంటాయని అనుకుంటాను నేనైతే. సింగిల్ చైల్డ్ ఉన్నవాళ్ళే ఎక్కువ జనరల్గా వాళ్ళు పేరెంట్స్ అటెన్షన్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో కంపెనీ ఉండదు కాబట్టి. అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు చెప్తున్నాను. మదర్ అటెన్షన్, ఫాదర్ అటెన్షన్ ఫుల్గా వాళ్ళకే కావాలని కోరుకుంటారు. ఇంకా మా పాపకి ఇక్కడ ఫ్రెండ్స్ విషయంలో అసలు కుదవే లేదు. సొసైటీలో బోల్డ్ ఎంతమంది ఉంటారు, తను వెళ్ళాలే కానీ మన ఇంటికి కూడా చాలామంది వస్తూనే ఉంటారు. పిల్లలు మీరు చూస్తూనే ఉంటారు కదా. అలా వాళ్ళని కోప్పడి అరిచి మనం చేసేది ఏం లేదు, స్లోగా చెప్పడమే.
అండ్ ఇక్కడైతే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు DM చేసేయండి, మనం మాట్లాడుకుందాం. అండ్ ఇలా ఉప్మా రెడీ అయిపోయింది కదా, ఉప్మా అవి ఇవి అన్నీ తినేసాం. ఫైనల్గా మా హస్బెండ్ అయితే పడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇక్కడ నేనైతే ఫైనల్గా గిన్నెలు కడగాలి కదా, ఈవినింగ్ అవన్నీ చేయడం వల్ల కొంచెం ఎక్కువే ఉన్నాయి గిన్నెలు, అవి కూడా కడిగేస్తే కిచెన్ వైండప్ చేసేసి ఈ రోజుకి పడుకోవడమే. ఇంకా అలా అనుకోకుండా ఈరోజైతే ఇలా గడిచిపోయింది. పాప హాలిడేస్లో 1 more డే అయిపోయింది. చాలా క్వాలిటీ టైం అయితే మాతో స్పెండ్ చేసింది. పగలంతా మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఈవినింగ్ క్రికెట్కి వెళ్ళొచ్చింది. మళ్ళీ వచ్చాక అలా సరదాగా బయటకు వెళ్ళొచ్చాం కదా, సో తను హ్యాపీ, మేము హ్యాపీ. ఫైనల్గా ఇలా నేనైతే నా కిచెన్ క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇదైతే ఫైనల్లీ నా క్లీన్ కిచెన్. రేపు మార్నింగ్ కోసం నట్స్ నానపెట్టేశాను. అండ్ స్టవ్ క్లీనింగ్ అయిపోయింది. అండ్ బర్నర్స్ కూడా బాగా జిడ్డు పట్టేసాయని ఇలా సోక్ చేసి అయితే పెట్టాను. ఈ రెమెడీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఏం లేదు, కొంచెం బేకింగ్ సోడా, వెనిగర్ వేసేసి క్లీనింగ్ లిక్విడ్ వేసి సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసుకోవడమే. అది డే అయితే ఎండ్ అయింది. కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు పడుకోవడమే. రేపు పొద్దున బాగా ఎర్లీగా లేవాలి. ఎందుకు లేవాలి ఏంటి అనేది రేపటి వీడియోలో చెప్తాను. టైం 10:30 అయింది. వాళ్ళిద్దరు పడుకున్నారు. ఇంకా నేను కూడా వెళ్ళి పడుకోవడమే. సో రేపటి వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఈ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో, బాయ్, కీప్ స్మైలింగ్, గుడ్ నైట్, బాయ్.